అనూహ్య మలుపుల తరువాత తమిళ అధికార పీఠాన్ని అధిరోహించిన ఎడప్పాడి పళనిస్వామి రేపు బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 123 మంది సభ్యుల మద్దతున్న ఆయన ఆఖరి నిమిషంలో ఏమైనా చిక్కులు ఎదురైతే మినహా విశ్వాస పరీక్ష నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాట 30 ఏళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్న బలపరీక్ష వేదికగా పైచేయి సాధించేందుకు పన్నీర్ సెల్వం వర్గం సైతం వ్యూహాలు రచిస్తోంది. కొద్ది రోజులుగా అనేక నాటకీయ మలుపులు తిరిగిన తమిళ రాజకీయం రేపు మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. గురువారం సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్ విద్యాసాగరరావు ఆదేశానుసారం రేపు ఉదయం 11 గంటలకు శాసనసభ వేదికగా బలపరీక్షను ఎదుర్కోనున్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకేకు మొత్తం 135 మంది సభ్యులున్నారు. నిన్నటి వరకు వీరిలో 124 మంది పళనిస్వామి పక్షాన నిలవగా బలపరీక్షకు ఒక్కరోజు ముందు ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. శశికళ వర్గాన్ని వీడి పన్నీర్ సెల్వం చెంతన చేరిన మైలాపూర్ శాసనసభ్యుడు ఆర్ నటరాజ్ రేపటి బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తానని ప్రకటించారు. ఫలితంగా పళనిస్వామి బలం 123కు తగ్గగా పన్నీర్కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. బలపరీక్ష నెగ్గేందుకు 118 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా తమల విజయం ఖాయమని శశికళ వర్గం విశ్వాసంగా ఉంది. తమ వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. శశికళ వర్గానికి చెందిన అనేక మంది శాసనసభ్యులు ఇప్పటికే గోల్డెన్ బే రిసార్ట్స్లోనే ఉండగా వారిని బలపరీక్ష సమయానికి శాసనసభకు చేర్చేందుకు పళనిస్వామి బృందం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం 11 మంది సభ్యుల మద్దతే ఉన్నా రేపటి బలపరీక్షలో తన ప్రభావాన్ని చూపాలని భావిస్తున్న పన్నీర్ సెల్వం ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. శశికళ వర్గంలోని అసంతృప్తుల ఓట్లు చీల్చడమే అడుగులు వేస్తున్న ఆయన రహస్య ఓటింగ్ జరిపించాలని శాసనసభ స్పీకర్ ధనపాల్ను కోరారు. బలపరీక్ష కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుండగా ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం తీవ్ర తర్జన భర్జనల తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటెయ్యాలని నిర్ణయించింది. రేపటి విశ్వాస పరీక్షకు దూరంగా ఉంటామని తొలుత ప్రకటించిన డీఎంకే కొద్ది గంటలకే మాట మార్చింది. శాసనసభకు హాజరై తమ పార్టీకి చెందిన 89 మంది సభ్యులు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రతిపక్ష నేత డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. బలపరీక్షలో అనుసరించే వైఖరిపై రేపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని 8 మంది సభ్యులున్న కాంగ్రెస్ తెలిపింది. చివరిసారిగా 1988లో జనవరిలో తమిళనాడు శాసనసభ వేదికగా బలపరీక్ష జరిగింది. ఎంజీఆర్ మృతి తర్వాత ఆయన భార్య జానకి, జయలలిత మధ్య ఇదే తరహా వర్గపోరు నెలకొనగా అప్పుడు నిర్వహించిన విశ్వాస పరీక్షలో జానకి వర్గం విజయం సాధించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత జరుగుతున్న బలపరీక్షలో ఎలాంటి ఫలితం వస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓవైపు బలపరీక్ష కోసం సిద్ధమవుతున్న శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు మరోవైపు పార్టీ పరంగా ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నాయి. దూకుడును మరింత పెంచిన పన్నీర్ సెల్వం వర్గం ఏకంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్ సహా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆయన మంత్రివర్గ సహచరుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్గా పనిచేసి పన్నీర్ పక్షాన చేరాక బహిష్కరణకు గురైన మధుసూదన్ శశికళ వర్గంపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదన్న పన్నీర్ సెల్వం వర్గం ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ నెలాఖరులోగా వివరణ ఇవ్వాలంటూ శశికళకు తాకీదులిచ్చింది. గడువులోగా జవాబు చెప్పకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది.